Let the prophet dream dreams, but I have a word. Let the one who has a word speak that word faithfully. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. The thing about Jesus, ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే, when you preach gospel happens. What you hear about Jesus can change your destiny. A natural man cannot receive the things of God. Become a supernatural spiritual man. మన సువార్త చెప్తా ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. So one big partner in preaching the gospel is the Holy Spirit. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఈ భూమి మీద పుట్టించేటప్పుడే దేవుడు మనల్ని ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఈ భూమి మీదకి పంపించడం జరిగింది. ఏమే తెలుసా? మీకు అందరికీ తెలుసా? కానీ వై వీఆర్ నాట్ సీయింగ్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్స్? ఎందుకని సక్సెస్ అనే మాట మన జీవితాలకి చాలా దూరంగా ఉంటుంది. ఈరోజు నేను సక్సెస్ గురించి, దేవుడు మనల్ని, గాడ్ డిజైన్డ్ యూ టు బీ సక్సెస్. దేవుడు మనల్ని సక్సెస్ రూపంగా ఆయన మనల్ని తయారు చేశాడు. ఒకటి నాలాగా, ఒకటి మ్యాగీలాగా, ఇంకొకటి సిస్టర్ లాగా. యు ఆర్ ఆల్ సక్సెస్. సక్సెస్కి డిజైన్ అంటే ఒక డిజైన్ ప్రూఫ్ ఎవరైనా ఉన్నారు అంటే అది మనిషి. ఆమేన్. తెలుసా? నమ్ముతున్నారా ఆ విషయం? దేవుడు ఆదికాండంలో మీరు చూసినట్లయితే, దేవుడు ఆదాంని సృష్టించేటప్పుడు దేవుడు ఎక్కడైనా సరే అన్సక్సెస్ఫుల్గా ఆయన వర్క్ జరగటం మీరు చూసారా? దేవుడు భూమిని ఆకాశాన్ని వేరుపరచమన్నప్పుడు సగమే ఆకాశం సగమే భూమి అవ్వటం, సగం అట్లాగే ఉండిపోవటం వర్క్ మీరు ఎప్పుడైనా చూసారా? బైబిల్లో రాయబడి ఉందా? లేదు. దేవుడు ఓన్లీ వన్ వర్డ్, భూమి ఆకాశాన్ని వేరుపరిచాను, అంతే. వేరే అయిపోయినాయి. భూమి ఆకాశం దేనికి దానికి సెపరేట్ అయిపోయింది. ఆకాశ పక్షులు క్రియేట్ అవ్వమంటే కొన్ని రకాల పక్షులే క్రియేట్ అయినాయా? అవ్వటం మీరేమన్నా బైబిల్లో ఎక్కడైనా రాసి ఉందా? నో. ఆకాశ పక్షులు అంటే ఆకాశ పక్షులు. సూర్యచంద్ర నక్షత్రాలు మాటతో సెలవిచ్చిన వెంటనే అవి క్రియేట్ అయినాయి అని ఉంటుంది. సూర్యుడు ఒకసారే క్రియేట్ అయ్యాడు, తర్వాత మళ్ళీ దేవుడు అన్సక్సెస్ఫుల్ అయ్యేసరికి మళ్ళీ ఇంకొకసారి చెప్పేసరికి చంద్రుడు వచ్చారు అని ఏమన్నా అట్లా ఏమన్నా రాయబడి ఉందా? నో. దేవుడు ఏ పని చేసినా అది సక్సెస్ఫుల్గా 100% అది జరిగింది. అవునా? ఆమేన్. అట్లాగే అదే సక్సెస్ఫుల్ వర్క్ జరిగినాక దేవుడు ఆదాంని క్రియేట్ చేయటం జరిగింది. ఆదాంని క్రియేట్ చేసేటప్పుడు ఆదాంని ఏదో పక్షిలాగా, చంద్రుడిలాగా, భూమి ఆకాశంలాగా, నీరులాగా, లేకపోతే అట్లా పలికి మాట ద్వారా పలికి క్రియేట్ చేయాల. అట్లాగని మట్టిలో నుంచి తీసి ఏదో ఒక క్రియేటివిటీ లాగా దేవుడు ఊహాగానాల్లో సృష్టించుకొని ఒక మనిషిని అంటే ఆదాంని క్రియేట్ చేయాల. దేవుడు ఎలా క్రియేట్ చేశాడు ఆదాంని? దేవుడు తన స్వరూపంలో ఆయన చూసుకుంటూ ఆయన రూపంలో ఆయన పోలికల్లో ఆదాంని సృష్టించటం జరిగింది. రైట్ ఆర్ రాంగ్? ఆమేన్. రైట్ ఆర్ రాంగ్? అవునా కదా? దేవుడు గాడ్ ఈజ్ ఎ సక్సెస్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడు. ఆమేన్. దేవుని రూపంలో మనము సృష్టించబడ్డాము అంటే వీఆర్ ఆల్సో చెప్పండి, మనం కూడా సక్సెస్కి అంబాసిడర్స్, బ్రాండ్ అంబాసిడర్స్. ఆమేన్. అవునా కదా? అది నమ్మటం చూసారా? మీరే సక్సెస్ ఏంటి సిస్టర్, ఎప్పుడో ఒకసారి అట్లా చూసి వెళ్ళిపోయిన సక్సెస్ మేము మా జీవితాల్లో ఇప్పటిదాకా దేన్ని కూడా సక్సెస్ఫుల్గా అనుభవించలేదు అని అంట. ఈ కాలంలో నేను ఈరోజు మీతో ఆ విషయమే మాట్లాడాలని దేవుడు నన్ను చాలా భయంకరంగా బలవంతం చేస్తూ ఉన్నాడు. సక్సెస్ అనేది విశ్వాసికి ఒక మేనరిజం లాగా అయిపోవాలి. అంటే విశ్వాసి ఉన్నాడు అని అంటే అక్కడ సక్సెస్ ఉంది అని అర్థం. ఆమేన్. ఎందుకంటే విశ్వాసి ఉన్న చోట దేవుడు నిలబడి ఉన్నాడని అర్థం. విశ్వాసి ఉన్న ఇంట్లో దేవుడు ఉన్నాడని అర్థం. విశ్వాసి మాట్లాడే మాటలో సక్సెస్ నిలబడి ఉందని అర్థం. హల్లెలూయా. డిడ్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్? మీరు నమ్ముతారా నమ్మరా? కానీ సిస్టర్, వై వీఆర్ నాట్ సీయింగ్ సక్సెస్?
వై వీఆర్ నాట్ సీయింగ్ సక్సెస్? దేవుడు చాలా సక్సెస్ఫుల్గా ఒక సక్సెస్కి రూపాన్ని ఆయన రూపంలో మార్చి ఆదాము అవ్వని క్రియేట్ చేసి ఏదెన్లో పెట్టినప్పుడు సాతాను దేన్ని దొంగిలించాడో తెలుసా? ఆ సక్సెస్ని దొంగిలించేశాడు. అవ్వ రూపంలోకి వచ్చి అవ్వ ద్వారా ఫస్ట్ అవ్వ దగ్గర నుంచి అండ్ దెన్ అవ్వ ద్వారా ఆదాం దగ్గర నుంచి దేవుడు వాళ్ళకి సర్వాధికారాన్ని ఇచ్చిన సక్సెస్, ప్రతి దాని మీద వాళ్ళు సక్సెస్ అంటే వాళ్ళు ఏ పని చేసిన. ఆదాము ఇప్పుడు ఒక పక్షిని చూసి ఈ పక్షికి పేరు పెట్ట ఆదాం అని అంటే పిచ్చుకుని చూసి మాటలు వచ్చి రాని విధంగా పిచ్చుక అని ఉంటాడు, అది పిచ్చుక అనిపోయింది. ఇట్స్ రైట్ ఆర్ రాంగ్? అంటే ఆదాము ఏది మాట్లాడినా సరే అది సక్సెస్. హల్లెలూయా. ఆదాము మాట్లాడిన ప్రతి మాట సక్సెస్ఫుల్గా జరిగింది. ఏమే? ఆదాము చెప్పిన ప్రతి మాట జరిగింది. దాన్ని సాతాన్ గాడు ఓర్చుకోలేకపోయాడు. ఎందుకనంటే దేవుడే ఆదాముగా మార్చబడిపోయాడు. ఆమేన్. ఆ విషయాన్ని సాతాను తట్టుకోలేక దేవుణ్ణి ఎలా దెబ్బ కొట్టాలో తెలియక సాతాను అవ్వని ఆయుధంగా మలుచుకొని దేవుడు ఇచ్చిన ఆ యొక్క అధికారాన్ని మొత్తాన్ని సాతాను అక్కడ దొంగిలించుకుంటాం జరిగింది. రైట్ ఆర్ రాంగ్? దేవుడు అది అట్లాగే కొనసాగుతూ వస్తూ ఉన్న టైంలో మనిషికి సక్సెస్నెస్ అంటే సక్సెస్ఫుల్గా బ్రతకటం అనేది స్లోగా తగ్గటం జరిగిపోతూ ఉంది. దాన్ని తిరిగి ఇవ్వటానికే దేవుడుగా వస్తే జరగదు అని చెప్పి నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తుగా మన కోసం మనలాగా మార్చబడి మానవ రూపంలోకి మార్చబడి భూమి మీదకి మానవునిగా తిరిగి రావటం జరిగింది. హల్లెలూయా. అట్లా జరిగిన యేసయ్య దేన్ని అయితే సాతాను ఏ వ్యక్తి దగ్గర నుంచి అయితే దొంగిలించుకున్నాడో దాన్ని మళ్ళీ ఆ వ్యక్తికి తిరిగి ఇవ్వటానికి ఈ భూమి మీద ఆ వ్యక్తి ఏది అయితే దొంగలింపబడి శిక్షకి అర్హుడయ్యాడో ఆ శిక్షని ఆయన మీద వేసుకొని మనందరి నిమిత్తము సిలువలో ఆయన మరణించటం జరిగింది. ఆమేన్. ఆయన మరణించిన తర్వాత 3 దినాలు ఆయన సమాధిలో ఉన్నాడు అని ఉంది. కానీ ఆయన సమాధిలో లేడు. ఎక్కడ ఉన్నాడు? పాతాళంలో వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆ సాతాను యొక్క రాజ్యానికి వెళ్ళటం జరిగిందని ప్రకటన గ్రంథంలో. అక్కడ వెళ్ళిన తర్వాత దేవుడు ఏ అధికారాన్ని అయితే దేవుడు ఇచ్చి ఒక మనిషిని ఆయన రూపంలో మార్చుకున్నాడో ఆ అధికారాన్ని ఎక్కడైతే దొంగిలించి తీసుకెళ్ళి దాచాడో అక్కడి నుంచి ఆయన వాళ్ళతో పోరాడి వాళ్ళ మీద విజయాన్ని పొందుకొని సాతాన్ని దిగంబరిగా ఆయన దేశంలోనే వాడి దేశంలోనే వాడిని తిప్పి తిరిగి ఆ అధికారాన్ని ఆయన చేజిక్కించుకుంటాం జరిగింది. ఆమేన్. ఆ అధికారాన్ని మళ్ళీ మనకి ఎప్పుడు ఇచ్చాడో తెలుసా? దేవుడు తిరిగి 3వ దినాన లేపబడినప్పుడు సర్వాధికారాన్ని దేవుడు మానవులమైన మనకి, విశ్వాసులమైన మనకి ఇవ్వటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. సో విశ్వాసులమైన మనము ఇప్పుడు ఎవరమై ఉండాలి? సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలి. కానీ ఎందుకు ఉండట్లేదు అని అంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 పీటర్ 3:10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. జీవమును ప్రేమించటం అంటే వాట్ ఈజ్ లైఫ్? జీవం అంటే ఏంటి? లైఫ్. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడ్డ దానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. వాట్ ఈజ్ లైఫ్? వర్డ్. ఆయన మాట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. చూడండి, జీవము లైఫ్ ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? లైఫ్ అంటే ఏంటి? దేవుడు. దేవుడు అంటే ఏంటి? వాక్యము. ఆ వాక్యము మనలో ఉన్నట్లు అయితే మనం ఆ వాక్యాన్ని ప్రేమించి
మంచి దినాలు మన జీవితాల్లో అంటే ఎవ్రీ డే ఈజ్ ఏ సక్సెస్ఫుల్ డే అవ్వాలి అని అంటే మనము ఆయన మనకి ఇచ్చిన ఈ వాక్యాన్ని మనము అంగీకరించాలి. ఆమేన్. అంటే పలకబడిన ప్రతి మాట, బైబిల్లో లిఖించబడిన ప్రతి మాట నిజము, జీవము కలిగిన మాట అన్న విషయాన్ని మనము గ్రహించుకొనగలిగిన నాడు మన జీవితాల్లో ఎప్పుడు ఎన్నడూ కూడా చెడు దినాల్ని మనం చూడమంట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ విశ్వాసులమైన మనము చాలాసార్లు మనకున్న పరిస్థితులను బట్టి, మన సిచ్యువేషన్స్ని బట్టి, మనం ఫేస్ చేస్తున్న అనారోగ్య కార్యాలను అవ్వచ్చు, దేని వల్ల అవ్వచ్చు, చాలాసార్లు ఆయన మాట మీద మనకి విశ్వాసం ఉండదు, కానీ నమ్మకం ఉంటుంది. నమ్ముతారు కానీ విశ్వసించరు. దేవుని బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు కానీ విశ్వసించరు. సిస్టర్, నమ్మకానికి విశ్వసించటానికి ఏంటి డిఫరెన్స్? నమ్మకం అని అంటే ఇప్పుడు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్టెన్ వ్యాధి తగ్గిపోతుంది అని వెళ్తాం. వాట్ ఈస్ దట్? దాన్ని ఏమంటారు? నమ్మటం వల్ల వెళ్తాం. ఆయన అక్కడికి వెళ్ళినాక సపోజ్ మీకు నచ్చనివి, మీకు ఇష్టం లేనివి ఏవో కొన్ని క్వాలిటీస్ మీ లైఫ్లో చేంజ్ చేసుకోండి అని చెప్పి మీకు సర్టెన్ మెడిసిన్ ఇచ్చారనుకోండి, మీరు ఆ మెడిసిన్ని వేసుకుంటే స్వస్థపడతారా, లేకపోతే ఆ డాక్టర్ని నమ్మినందుకు స్వస్థపడతారా? చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు చేస్తాడు అని నమ్మారు. మరి ఈ వాక్యాన్ని నీలో నాటుకున్న నాడు మీ జీవితాల్లో కార్యాలని మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. వాక్యం యేసుక్రీస్తు ఉన్నాడు, యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముతున్నాం మనం. కానీ ఈ మాటలో జీవం ఉంది అన్న మాటని మాత్రం మనం నమ్మట్లా. చూడండి, మీకు ఏది కావాలో అది నన్ను అడుగుడి, అది నేను మీకు అనుగ్రహిస్తాను అని అన్నాడు దేవుడు. రైట్ ఆర్ రాంగ్? అవునా కాదా? ఆ మాట నిజమా? చెప్పండి, నిజమా? ఎందుకు నిజం? ఆయన పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉంది కాబట్టి ఆ మాట నిజం. మరి మన జీవితాల్లో ఎందుకు జరగట్లేదంటే మనం ఆ మాటని విశ్వసించట్లేదు. అందుకనే మన జీవితాల్లో సక్సెస్ అనేది మనకి చాలా దూరంగా ఉంటుంది. మాటని నమ్మటం వేరు, విశ్వసించటం వేరు. చాలాసార్లు మనిషి వాళ్ళ యొక్క సెన్సెస్కి రియాక్ట్ అవుతూ ఉంటారు. అంటే ఆ మైండ్ ఏది చెప్తుందో దానికే రియాక్ట్ అయి ఉంటారు. కానీ విశ్వాసులకి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే విశ్వాసి ఎప్పుడు అంతరంగ పురుషునికి రియాక్ట్ అవుతూ ఉండాలి. ఆమేన్, ఆమేన్. అంతరంగ పురుషునికి రియాక్ట్ అయిన నాడు మన యొక్క సెన్సెస్ ఆ అంతరంగ పురుషుని యొక్క లింకప్లోకి నడిపించబడతా ఉంటాయి. అప్పుడు అవర్ వేస్ ఆర్ టర్న్, మన మార్గాలు సక్సెస్ వైపుకి టర్న్ చేసి త్రిప్పబడతా ఉంటాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కోడి గుడ్లో నుంచి పిల్ల రావాలి అని అంటే మనం దాన్ని ఏం చేయాలి? ఆమ్లెట్ వేసుకొని తినాలి సిస్టర్ అంటారా? ఆమ్లెట్ వేసుకుంటే పిల్ల వచ్చేస్తుంది సిస్టర్. నేను చిన్నపిల్లప్పుడు మా స్కూల్లో పిల్లలు ఫ్రెండ్స్ ఉంటారు కదా, నేను 7th 6th, నాకు బాగా ఆ జోక్ మాత్రం బాగా గుర్తు. ఏంటంటే ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు మా ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ ఆమ్లెట్ వేసేటప్పుడు ఇట్లా పగలగొట్టంగానే కోడి పిల్ల కీ 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 నరిసింది తెలుసా అని అనేవాళ్ళు. అంటే కోడి పిల్లని తినేసావా నువ్వు అనేవాళ్ళం. మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. అంటే గుడ్డి ఇట్లా పగలగొట్టి ఇట్లా వెయ్యంగానే అంట కోడి పిల్ల అరుపు విన్నారంట. దట్స్ ఏంటి అది ఒక మిత్, అంటే ఒక ఊహాగానం, వాళ్ళ ఊహాగానం మనకి చెప్పటంతో మనం కూడా అంటే మేము కూడా విని నమ్మేసి ఈరోజు వీళ్ళు కోడి పిల్లని తినేసారంట లైవ్ అనేసని అదొక రూమర్ లాగా అయిపోయేది. కానీ కోడి పిల్ల ఎలా వస్తుంది? కోడి పొదిగితే వస్తుంది. కోడి పొదిగితే వస్తుందా? బాతు పొదిగినా సరే కోడి పిల్ల వస్తుందా? చెప్పండి. ఏది పొదిగినా పిల్ల వస్తుంది. తెలుసా మీకు ఆ సంగతి? తెలుసా మీకు ఆ సంగతి? కోడి గుడ్డిని తీసుకెళ్ళి బాతు పొదిగేటప్పుడు వేస్తే అక్కడ పిల్ల వస్తుంది. గుడ్డులో నుంచి పిల్ల వస్తుంది అన్నది మీ యొక్క నమ్మకం.
విశ్వాసం ఏంటి? అది పొదగాలి. చూడండి, దేవుని వాక్యము మన జీవితాల్లో పనిచేస్తుంది అన్నది మనం నమ్ముతాం. కానీ ఆ వాక్యాన్ని మనలో పెట్టి మెడిటేట్ చేసుకుంటాం అనేది మాత్రం మనం చేయం. ఎవ్రీ వీక్ మనం వాక్యం వింటాం, ధ్యానిస్తాం. వాక్యంలో సమస్తం ఉంది, ప్రతి దానికి మనకి ఆన్సర్ ఆయన మాటలో ఉంది అన్న విషయం మనకి తెలుసు. కానీ మనకి సమస్య రాగానే దేవుని వైపు తిరగం. ఎవరి వైపు తిరుగుతాం? లోకం వైపు తిరుగుతాం. ఇప్పుడు అనారోగ్యత మన మీదకి రాగానే దేవుడు ఏమంటాడు? నేను పొందిన గాయాల వల్ల నీకు స్వస్థత కలిగింది అన్నాడు. దాన్ని మనం నమ్ముతాం, కానీ మనం దాన్ని విశ్వసించట్లా. అందుకనే మనము హీలింగ్ని అనుభవించలేకపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాం? మనకి అనారోగ్యత రాగానే ఫస్ట్ ఇమ్మీడియట్గా పారాసెటమాల్, కొంచెం ఒళ్ళు కొంచెం వేడి అయిపోగానే, ఇప్పుడున్న పాండమిక్ టైంలో ఏంటంటే కరోనా వచ్చేసిందాం. సెకండ్ వేవ్ యొక్క కరోనా లక్షణాలు ఫీవర్, హెడేక్, ఇంకే ర్యాషెస్, ఐస్ ఎర్రగా అయిపోవటం, ఇవన్నీ చెప్పగానే కొంచెం పొరపాటున ఒళ్ళు అలిసి, లేకపోతే ఆ రోజు ఎండలో బయటికి వెళ్ళి వచ్చి కొంచెం ఒళ్ళు వేడిగుండగానే మన థాట్స్, మన ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? అమ్మో కరోనా వచ్చేసిందేమో, వచ్చేసి ఉంటుంది, అసలు ఫీవర్ వచ్చేసిందంటే వెంటనే ముక్కుకు మాస్క్, ఆ లోపల వచ్చే ఫియర్ ఉంటుంది చూడండి, అది ఎవరికి చెప్పనా సఖ్యం కాని భయం అన్నమాట. అది పొరపాటున ఎవరితోనైనా మాస్క్ తీసి మాట్లాడి వచ్చిన తర్వాత తుమ్ములు మొదలైనవి అనుకోండి, ఆ భయం ఎట్లా ఉంటుందండి? వచ్చేసింది, వాళ్ళకు ఉన్నట్టుంది, వాళ్ళు క్యారియర్స్, మనం తీసేసుకున్నాం దాన్ని అనుకుంటాం అనుకోమా. ఫియర్, మనము ఫియర్ని నమ్మినంత హీలింగ్ని నమ్మం. కానీ దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలు ఎవరు అంటే చేతులు ఎత్తేస్తాం. విశ్వాసులు ఎవరు అని అంటే చేతులు ఎత్తేస్తాం. కానీ మరి నువ్వు విశ్వాసి అయినప్పుడు నీలో దేవుడు ఉన్నాడా అని అంటే అదే ఆలోచిస్తున్నాను సిస్టర్. ఒకసారి ఎంత దేవుడు ఉన్నా సరే కొంచెం భయం అనేది కూడా ఉంటుంది సిస్టర్ అంటారు. చూడండి, బల్లలో చెయ్యి వేసే ఎవ్రీ వీక్ ఆయన కమ్యూనియన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ చేయవలసిన ఏంటో తెలుసా? పాస్టర్ గారు చెప్తున్నారు, ఆ మాటలు చెప్పేసి ఎంతమంది తీసుకుంటున్నారో నాకు తెలియదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫ్రమ్ నెక్స్ట్ సండే ఆన్వర్డ్స్ మీరు ఆ బల్లని చేత్తో పట్టుకున్నప్పుడు మీరు ఆయన సిలువని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆయన సిలువ అంటే? ఆయన శరీరం అంట ఆ వీధులు అంతా రాలిపోయి ఉన్నాయంట, ముక్కలు 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 ముక్కలుగా. ఆ వీధి ఆయన ఆ సిలువను మోసుకొని ఎంత గొల్గోతా పర్వతం ఎక్కినంత వరకు కూడా ఆయన ఫ్లెష్ ముక్కలు ముక్కలు పీసెస్గా వీళ్ళు కొట్టి ఇట్లా లాగినంత సేపు ఆ ముక్కలు ఇట్లా రాలిపోయి ఉన్నాయి. మీరు ఎప్పుడైనా మటన్, చికెన్ కొట్టు నుంచి తెస్తే దాంట్లో చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, మనం దాన్ని కట్ చేసేటప్పుడు అట్లాంటి పీసెస్ అదంతా రాలి ఆయన సిలువ దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది. చూడటానికి కూడా చూడలేని విధంగా ఆయన్ని చాలా భయంకరంగా హింసించటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆ యొక్క కమ్యూనియన్ని చేత్తో పట్టుకొని తీసుకునేటప్పుడు ఆ యొక్క బ్రెడ్లో ఆ వైట్గా ఉన్న బిస్కెట్ రూపంలో ఉన్న దాన్ని మీరు చూడకూడదు. మీరు ఆయన యొక్క శరీరాన్ని, ఈ ఫ్లెష్ని మీరు తీసుకుంటున్నారు అన్నది గమనం కలిగి ఉండాలి. హల్లెలూయా. సాదృశ్యం అని అంటే అది నిజంగా సాదృశ్యంగా నీకు ఇవ్వబడింది, కానీ నువ్వు ఆయనను భుజిస్తున్నావు. ఆమేన్. ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము నీలోకి నువ్వు తీసుకుంటున్నావు అని అర్థం. హల్లెలూయా. నువ్వు తీసుకున్నావంటే అర్థం ఏంటంటే నీలో ఆయన నిలబడి ఉన్నాడని అర్థం. ఆమేన్. ఇప్పుడు కరోనా వస్తే ఏం చేసిద్ది? ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే నువ్వు కాదు బ్రతికేది. ఎప్పుడు నువ్వు కాదో తెలుసా? ఆయన బల్లలో నువ్వు చెయ్యి వేసిన నాడు నువ్వు కాదన్న అర్థం అనమాట. హల్లెలూయా. మరి నువ్వు ఎవరివి అని అంటే నువ్వు యేసుక్రీస్తు రూపంగా మార్చబడిన ఒక మనిషివి. హల్లెలూయా,
హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద తిరిగే ప్రతి ఒక్క అనారోగ్యత నీ మీద పనిచేస్తుందా? నువ్వు యేసుక్రీస్తు రూపంగా మార్చబడ్డావు అన్న విషయాన్ని నమ్మటం చాలా ఈజీ, కానీ విశ్వసించటం ఈ కాలంలో చాలా కష్టంగా మార్చబడింది. ఆమేన్, ఆమేన్. సమస్య వస్తుంది అని అనినప్పుడు, చెడ్డ దినాలు మన దగ్గరికి వస్తున్నాయి అన్నప్పుడు మనము ఏమి గుర్తించాలో తెలుసా? మనలో ఆయన జీవము నిలబడి ఉంది అన్న విషయాన్ని గనక మనం గుర్తించి ఆయన మాటని మెడిటేట్ చేయటం స్టార్ట్ చేసినాడు, చెడ్డ దినాల్ని మన జీవితాల్లో ఎప్పటికీ ఎన్నటికీ కూడా అనుభవించమంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మారా? నమ్ముతున్నారా? చెడ్డ దినాలు మన జీవితాల్లోకి ఎన్నటికీ కూడా రావంట. మన మనసు, మన సెన్సెస్ ఎప్పుడు కూడా హోలీ గోస్ట్కి కనెక్ట్ అయి ఉండాలి. అంటే మన ఆత్మ మాత్రం దేవునికి సంబంధించింది, మన ఆలోచనలు మాత్రం లోకం వైపు తిప్పుతాం. కాబట్టే వీ డిడ్ నాట్ సీ, అంటే మనం ఎన్నటికీ ఎప్పటికీ కూడా సక్సెస్ఫుల్ లైఫ్ని అనుభవించలేకపోతున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే మన సెన్సెస్ని కూడా ఆయన ఆత్మతో కనెక్ట్ చేసి జీవించిన నాడు ఆయన మంచి దినాలనే మనము చూస్తామన్నాను. ఇట్లా జరగటానికి మనం కొన్ని పనులు చేయాలి. ఏం పనులు అని అంటే, ఫస్ట్ వి నీడ్ టు టేక్ కంట్రోల్ ఓవర్ అవర్ టంగ్. మన నోటిని, మన నాలుకని మనం కంట్రోల్ చేసుకోవాలి. మన నాలుకని మనం కంట్రోల్ చేసుకున్న నాడు మనలో జీవం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. కపట మాటలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ భూమి మీద ఎలా జీవించాడో అలాగే మానవులమైన మనం కూడా ఈ భూమి మీద జీవించాలని. మనం ఇప్పుడు అనుభవించే ప్రతీదీ ఆయన అనుభవించేశాడు ఆయన ఈ భూమి మీద ఉన్న రోజులు. కానీ ఆయన ఏనాడు ఆయన నోటితో అబద్ధం ఆడలా, కపటమైన మాటలు చెప్పలా, దూషణ చేయలేదు, ఎదుటి మనిషిని బాధపరచలేదు. ఆయన ఎన్నడూ ఎప్పుడు కూడా ఆయన నోటిని అపవిత్రపరుచుకోలేదు. రైట్ ఆర్ రాంగ్? కానీ దేవుని బిడ్డలమైన మనము చాలాసార్లు క్షణికమైన కోపంతో, క్షణికమైన ఆవేశంతో మన నోటి ద్వారా చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న మిస్టేక్స్, అబద్ధాలు అవ్వచ్చు, దూషణ అవ్వచ్చు. ఈ మాట చెప్తే బాధపడతారు కాబట్టి వాళ్ళ యొక్క సంతోషం కోసం నేనేం అబద్ధం చెప్పలా, ఆ మనిషి యొక్క సంతోషం కోసం ఓన్లీ వన్ వర్డ్ తనకి ఫేవరబుల్గా మాట్లాడాను, అది అబద్ధం అవ్వదు అని అంటాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? అది అబద్ధమే అంటాడు. దట్స్ వై వీఆర్ నాట్ సీయింగ్ ఏ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్స్. మంచి దినాల్ని మనం చూడలేకపోవటానికి రీజన్ ఏంటంటే మన యొక్క మాట, మన యొక్క బిహేవియర్, మన యొక్క తలంపులు. అవన్నిటిని గనక మనం కాచుకున్న నాడు వీ విల్ సీ ఏ సక్సెస్ఫుల్ లైఫ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం నుంచి 23 చదువుకుందాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ఎస్, చూడండి, ఆయన పాపము చేయలేదు. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటో తెలుసా? ఆయన మాటని నమ్మకోకుండా ఉండటం కూడా దట్ ఈస్ కాల్డ్ ఎ సిన్. ఆయనని నమ్మనట్టు అర్థం అన్నమాట. పాపం అంటే ఏదో పెద్ద పాపం చేస్తేనే పాపం కాదు, దిస్ ఈజ్ ఆల్సో ఏ సిన్. ఆయన మాటని, ఆయన మాటలో జీవం ఉంది అన్న విషయాన్ని గమనించుకోకుండా ఉండటం కూడా పాపమే. ఆయన ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఆయన నోట ఏ కపటము కనబడలేదంట. మనం ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు మన నోట్లో నుంచి ఏ కపటమైన మాట కూడా మన నోట్లో నుంచి రాకూడదు. ఆమేన్, ఆమేన్. మంచి దినములు చూడగోరిన వారు ఏ కపటమైన మాట కూడా వాళ్ళ నోట్లో నుంచి పలకకూడదు. ఎటువంటి పరిస్థితి అయినా, ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అయినా, యూ బిలాంగ్స్ టు జీసస్.
ఆమేన్, ఆమేన్. అండ్ నెక్స్ట్, ఆయన దూషింపబడి బదులు దూషింపకూడదు. అది ఎవరైనా అవ్వచ్చు. చూడండి, మనం ఇప్పుడు ఏవి అయితే భూమి మీద అనుభవిస్తున్నామో అవే యేసు ప్రభు ఆల్రెడీ భూమి మీద అనుభవించేశాడు. రైట్ ఆర్ రాంగ్? అవునా కదా? మనకు కోపం ఎందుకు వస్తుంది? ఎవరైనా మనల్ని దూషిస్తే కోపం వచ్చేసి పెద్ద పెద్ద మాటలు అనకపోయినా సరే ఒక మాట తూలనాడతాం. మనమా కోపం వచ్చేసి చెప్పేవులే వెళ్ళిపో, ఇంక నువ్వు కాక నాకు చెప్పాలి నీ గురించి ఎవరు. ఈ వర్డ్స్ అన్నీ ఆయన ఎప్పుడు ఎవరిని అనలేదంట. ఆయన అతి పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిశుద్ధంగా భూమి మీదకి దిగొచ్చి కూడా అపరిశుద్ధులమైన మానవులమైన మనము ఆయన్ని దూషించినా సరే ఆయన బదులు ఒక్క మాట కూడా పలకలేదంట. అది పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధమైన జీవితం అంటే నాట్ వేరింగ్ ఎనీథింగ్, ఏమి వేసుకోకుండా బైబిల్ పట్టుకొని పొద్దున్న సాయంత్రం బైబిల్ చదువుకుంటా, మెడిటేట్ చేసుకుంటా, టైం టు టైం ప్రార్థన చేసుకుంటా, మళ్ళీ ఆ ప్రార్థన అయిపోయిన నెక్స్ట్ సెకండ్ మన నార్మల్ లైఫ్ బ్రతకడం. అది కాదు పరిశుద్ధమైన జీవితం. దేవుడు భూమి మీద ఉన్నప్పుడు ఎట్టి జీవితాన్ని ఆయన జీవించాడో ఆయన పోలికగా మనం మార్చబడిన మనము అట్టి జీవితాన్ని జీవించగలిగిన నాడు వీ విల్ సీ మంచి దినాల్ని మనం చూడగోరుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను ఏం చేసుకున్నాడంట? అప్పగించుకున్నాడంట. బెదిరించలే ఎవరిని. ఇప్పుడు మన ఇంట్లో అమ్మా నాన్నలకి పొరపాటున వాళ్ళు ఏదైనా ఒక మాట మనకి చెప్తే, నాన్న నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, నువ్వు గనక నన్ను ఆ పని చేయొద్దు అన్నావంటే నేను చచ్చిపోతాను. భర్త పొరపాటున ఏదన్నా అంటే, నువ్వు ఇట్లాగే చెయ్యి, నేను ఫ్యాన్కి వేసేసుకుంటాను, నేను ఇది పోసేసుకొని అంటించుకుంటాను. బెదిరించటం, నీతో మాట్లాడిన ఇంకా భార్యాభర్తల మధ్యలో. చూడండి, ఇవన్నీ కూడా ఫైన్ లైన్స్ విశ్వాసికి, చిన్న చిన్న సన్న సన్న దారాలు. దేవుడు వాటిల్ని కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు మన జీవితాల్లో. సరదాగా అన్నాను సిస్టర్, ఊరికే మా ఆయన ఇంకొకసారి అట్లా అన్నాను. అట్లా ఎందుకు చేస్తాను? నో, సరదాకి కూడా అట్లాంటి మాటలు తూలనాడకూడదంట, మనం దూషించకూడదంట ఒక మనిషిని. నన్ను బాధపరిచినప్పుడు నేను ఏం చేయాలి అంటే, యూ నీడ్ టు గో టు గాడ్. దేవుని యొద్దకి వెళ్ళిపో. నిన్ను భయంకరంగా ఎవరైనా వ్యక్తి నిన్ను బాధిస్తా మాట్లాడతా, అది నీ భర్తే అవ్వచ్చు, నీ బిడ్డలే అవ్వచ్చు, నీ సొంత వారే అవ్వచ్చు, నీ పక్కన ఉన్న వాళ్ళు అవ్వచ్చు. నిన్ను బాధించినప్పుడు నువ్వు తిరిగి వాళ్ళని ఒక మాట అన్నావంటే నీ జడ్జిమెంట్ దేవుని చేతిలో నుంచి సాతాన్ చేతిలోకి వెళ్ళిపోయిందని అర్థం. వెంటనే ప్రభువా నాకు బాధకరంగా ఉంది, ఏం చేశాడు? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడంట. న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు మన దేవుడు అయినప్పుడు మనం కూడా మనకి మనముగా ఆయనకి అప్పగించుకున్నాడు. మన పక్షాన న్యాయాధిపతిగా నిలబడి ఆయన న్యాయం తీరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అదే నువ్వు మాట్లాడటం మొదలు పెట్టేసినప్పుడు నీ యొక్క న్యాయము ఎవరి చేతిలో ఉంటుంది తెలుసా? సాతాను చేతిలో ఉంటుంది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మంచి దినాలు చూడగోరలేకపోతున్నాం. రైట్ ఆర్ రాంగ్? అబ్రహాము దేవుని ఎదుట నీతిమంతుడుగా ఉన్నాడు. అబ్రహాంకి వాక్యం తెలీదు తెలుసా? ఆనాడు ధర్మశాస్త్ర గ్రంథం కూడా లేదు ఆ కాలంలో. అబ్రహాము ఏమి నమ్మాడు? మాట నమ్మాడు. ఏం మాట? పితరుల దగ్గర నుంచి వస్తున్న మాట. దేవుడు నిజమైన దేవుడు, దేవుడు మాట ఇచ్చే దేవుడు, ఈయన్ని నమ్ముకుంటే నా జీవితాల్లో కార్యం జరిగిద్దని వచ్చే మాట నమ్మాడు. కానీ మనకి మాత్రం దేవుడు మనల్ని ఎంత ధన్యులుగా మార్చాడో తెలుసా? ఆయన అంతటికి ఆయనగానే భూమి మీదకి దిగొచ్చి, నేను నీ కోసం మరణిస్తున్నాను కాబట్టి నీ యొక్క పాపాలన్నీ క్షమించబడినాయి, నీ అనారోగ్యతలన్నీ ఇదిగో సిలువలో నేను కొట్టివేశాను, నీ మీద పడిన అవమానం అంతా నేను తీసివేశాను, నీ దగ్గర నుంచి
లాక్కొని తీసుకెళ్ళిపోయిన అధికారాన్ని అంతా నేను సాతాను దగ్గర నుంచి మళ్ళీ తీసుకొని మళ్ళీ తిరిగి నీకు అప్పగించానని ఆయనగా భూమి మీదకి దిగొచ్చి మనకి ప్రత్యక్ష సాక్షిగా నిలబడి. హల్లెలూయా. కానీ అట్లాంటి మాటని మనం ఈనాడు నమ్మలేక మనము మంచి దినాలు చూడలేకపోతున్నాం. తనకు తాను తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడంట. ప్రతి విశ్వాసి కూడా తనకి తాను గనక సర్వోన్నతుడైన దేవునికి న్యాయం తీర్చబని అప్పగించుకున్న నాడు మన జీవితాల్లో మార్పుల్ని మనం చూడగలుగుతాం. ఆమేన్. ఫస్ట్ థింగ్ ఏంటి? మనం ఏం చేయాలి? మన నోటిని మనము కాచుకోవాలి. మనల్ని అన్యాయం వైపు, మన నోటిని ఎగెనెస్ట్ దేవుని ఆత్మకి వ్యతిరేకంగా మార్చబడే మనుషుల వైపు నుంచి, సిచ్యువేషన్స్ వైపు నుంచి అండ్ పరిస్థితుల వైపు నుంచి మన నోటిని మనము కాచుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఈ లోకానుసారమైన మనుషులతోటి కంపేర్ చేసుకోకూడదు. మనం అట్లా కంపేర్ చేసుకున్న నాడు మనము దేవుణ్ణి చాలా బాధపరుచుతున్న మనుషులుగా ఈ భూమి మీద నిలబడి ఉంటాం. We should not compare ourselves to others. దేవునితో కంపేర్ చేసుకోవద్దు. ఎందుకనంటే మనము దేవునికి చాలా వాల్యుబుల్, అంటే చాలా ఉన్నతమైన వ్యక్తులు. ఆయన మనకి చాలా వాల్యూ ఇచ్చాడు. ఆయనకి చాలా వాల్యుబుల్ పర్సన్, వ్యక్తి, మనిషి, ఒక థింగ్ ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది మనిషి మాత్రమే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా మన నాలుకని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. మన నాలుకని మనం కంట్రోల్లో ఉంచుకోకుండా మీరు ఎంత ప్రార్థన చేసినా సరే, ఎంత వాక్యం చదివినా సరే, ఎంత సీడ్ సో చేసినా సరే, యు కెనాట్ సీ ద రిజల్ట్స్. అప్పుడే ప్రార్థన చేస్తాం ఆ సమస్య కోసం, అంతలోనే ఎవరైనా వచ్చి ఆ సమస్య గురించి నెగిటివ్ మాట్లాడంగానే వెంటనే మన నోట్లో నుంచి కూడా వాళ్ళతో పాటు ఏకీభవించే మాట వచ్చేస్తుంది. రాదా? రాదా? దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మనుషుల యొక్క ఆలోచనలకి దూరం అయిపోవాలి. విశ్వాసులైన బిడ్డలం మనుషుల యొక్క ఆలోచనకి మనం దూరంగా ఉండాలి. మన నోటిని కాపాడుకోవాలి. ఆయన యొక్క సాక్రిఫైస్కి ఇచ్చే విలువ ఏంటంటే అదే. అప్పుడు మనము సక్సెస్ అనే లైఫ్లోకి స్టెప్ ఇన్ అవుతామని అర్థం. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ సోయింగ్ ఇన్ టు ద రైట్ సీడ్స్ ఫర్ యువర్ లైఫ్. మీ జీవితాల్లో మంచి విత్తనాల్ని మీరు విత్తుకోవాలి. మంచి విత్తనాలని విత్తుకోవాలి. ఏంటిది అది? ఎఫెసీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. చాలు. చూడండి, ఏమేమి విసర్జించాలంట? సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధములైన దుష్టత్వము, ఇవన్నిటిని కూడా మీ జీవితాల్లో మీరు విత్తుకోవాలి. చెప్పండి, విత్తుకోవాలి. రాసిందా? ఏం చేయాలనుంది? విసర్జించాలి. ఎందుకు విసర్జించాలంటే టు సీ ఏ సక్సెస్ఫుల్ లైఫ్. ఆమేన్, ఆమేన్. సాతాను సక్సెస్ని తీసేసుకొని ఇవన్నిటిని కలిగిన విత్తనాన్ని మనిషికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు పండు రూపంలో. దేవుడు సక్సెస్ అనే విత్తనాన్ని వేసి మనిషిని భూమి మీద చేసి పెడితే సాతాను ఆ మనిషి దగ్గర నుంచి ఆ విత్తనాన్ని దొంగిలించేసి ఏమేం కలిగిన విత్తనాలను వేసాడు? ద్వేషం అనే విత్తనాన్ని వేసాడు, కోపాన్ని వేసాడు, క్రోధాన్ని వేసాడు, అల్లరిని వేసాడు, దూషణ వేసాడు, సకల విధములైన దుష్టత్వాన్ని వేసేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ కలిగిన మనము ఈ లక్షణాలు కలిగిన జీవితాన్ని గనక మనం జీవించినట్లయితే we cannot live higher standard of life. ఉన్నతమైన జీవితాన్ని ఆయన ద్వారా మనం జీవించలేం. ఇవన్నీ కలిగి మనం ఎంత ప్రార్థన చేసినా సరే మన ప్రార్థనలకి జవాబు మనం చూడలేం. క్రోధం,
ఊరికే వచ్చేస్తుంది, కోపం ఊరికే వచ్చేస్తుంది, అల్లరి అంటే ఏంటి? చిన్నపిల్లలు చేస్తారు చూడండి, ఆ అల్లరి కాదు. భయంకరమైన పరిస్థితుల్ని సాతాను విశ్వాసి జీవితం చుట్టూ ఇట్లా ఒక కంచెలాగా వేసేసాడు. దాన్ని బ్రేక్ చేయటానికి దేవుడు తనంతటికి తాను ఈ భూమి మీదకి దిగి వచ్చి ప్రతి దాని మీద అధికారాన్ని తీసుకొని దాన్ని అంతటిని తీసుకొచ్చి విశ్వాసులమైన మన చేతుల్లో ఇట్లా తీసుకొచ్చి ఇట్లా పెట్టేశాడు అనమాట. ఎలా? ఆయన పునరుద్ధాన దినం రోజు ప్రతి దాని మీద అధికారాన్ని మనకు అనుగ్రహించేశాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. బట్ వై వీఆర్ నాట్ యూజింగ్ అంటే వీఆర్ నాట్ బిలీవింగ్ అని అంటాం కంటే దాని మీద మనము విశ్వాసం ఉంచట్లేదు. అందుకనే మన లైఫ్ సాతాను ఏది అయితే దొంగిలించాడో మనం విశ్వాసులంగా మార్చబడినా సరే దేన్ని అయితే దొంగిలించుకొని వెళ్ళిపోయాడో, ఎలాగైతే సాతాను బ్రతకాలని కోరుకుంటున్నాడో విశ్వాసులంగా మార్చబడినా సరే మన యొక్క సెన్సెస్ని బట్టే మనం బ్రతుకుతున్నాం, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుగ్రహంలో మనం జీవించట్లేదు. విశ్వాసులంగా బ్రతకటం అని అంటే వాక్యం చదివి ప్రార్థన చేయటం కాదు. ఇవన్నిటిని కూడా మన జీవితాల్లో మిక్సీ వేసి గ్రైండ్ చేసి జ్యూస్ చేసి తాగుతాం చూడు, అలా చేసుకొని మనం దాన్ని అనుభవించి దాన్ని మెడిటేట్ చేసి దాన్ని ఒక రూపంగా మలుచుకొని ఆ రూపంలోకి మనం మార్చబడిన నాడు we will become a successful person in our families. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది భర్తలు నమ్మట్లేదు దేవుణ్ణి అని అంటారు. చాలామంది భర్తలు విశ్వసించట్లేదు అంటారు. ఎందుకు విశ్వసించట్లేదో తెలుసా? మీరు నిజంగా విశ్వాసులే, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, మీరు ప్రార్థన చేస్తున్నారు, కానీ యువర్ బిహేవియర్, మీ బిహేవియర్ ఉంది చూడండి, అది మాత్రం దేవుని పోలికగా మార్చబడలేదు. అందుకనే మన బిడ్డలు మనకి విలువనివ్వట్లా. కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు, మా బాబు పెద్దోడైపోయేసరికి నా మాట వినట్లా. పెద్దోడు కాదు, ముసలోడైనా సరే అమ్మ మాట వినాల్సిందే, అవునా కదా? కానీ ఈ కాలంలో పిల్లలు అట్లా ఉంటున్నారా? ఉండట్లా. ఎందుకు ఉండట్లేదంటే దానికి కారణం కూడా తల్లులమైన మనమే. వై? బికాజ్ మన బిహేవియర్ మారలేదు. ఆయన మాటని నమ్మినట్టే ఉంటున్నాం, కానీ ఆయన మాటని మనం విశ్వసించట్లేదు. ఆయన మాటలో జీవం ఉందన్న మాట మనం గ్రహించిన నాడు మన జీవితాల్లో కూడా జీవం అనేది మనం చూస్తూ ఉంటాం. ఆమేన్, ఆమేన్. మంచి దినాలు ఎందుకు చూడట్లేదంటే మనం ఆయన మాట యందు విశ్వాసం ఉంచట్లేదు కాబట్టి చూడట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ యొక్క విత్తనం ఏంటో తెలుసా? మీ ఎక్స్ప్రెషన్. అంటే మీరు జీవించే జీవితమే మీ యొక్క విత్తనం. దేవుని పట్ల మీరు ఎలా జీవిస్తున్నారు, కుటుంబంలో మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, భర్త పట్ల ఎలా ఉంటున్నారు, పిల్లల పట్ల ఎలా ఉంటున్నారు, అత్తామామల పట్ల ఎలా ఉంటున్నారు, సొసైటీ పట్ల ఎలా ఉంటున్నారు. దేవుని బిడ్డలకి కావాల్సిన మొదటి విత్తనం వాళ్ళ యొక్క బిహేవియర్. మన ప్రార్థనలకి ఆన్సర్ రావట్లేదంటే వీ నీడ్ టు కరెక్ట్ అవర్ బిహేవియర్, వీ నీడ్ టు కరెక్ట్ అవర్ ఎక్స్ప్రెషన్. ఎక్స్పోజ్ చేసే విధానాన్ని మార్చుకోవాలి. నువ్వు మార్చుకొని ప్రార్థన చేసి చూడు, నువ్వు ప్రార్థన చేయ అవసరంలా. నువ్వు దేవునిలాగా బ్రతకటం మొదలుపెట్టినాడే దేవుడు ఏ రీతిగా భూమి మీద ఎంత ఐశ్వర్యాన్ని, ఎంత ధనాన్ని, అధికారాన్ని క్యారీ చేస్తూ భూమి మీద తిరిగాడో అదే విధంగా మనం దేవుని పోలికగా మార్చబడి దేవుని స్వభావంలో జీవించడం స్టార్ట్ చేసినాడు మన జీవితాల్లో కూడా ప్రార్థన చేయకోకుండానే అన్ని కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. జరగట్లేదంటే సంథింగ్ వీ నీడ్ టు చెక్. ఏదో చెక్ చేసుకోవాలి మన జీవితాల్లో. నేను ఎంత ప్రార్థన చేసినా సరే ఈ అప్పుల బాధ నుంచి బయటికి రాలేకపోతున్నా అంటే కాదు, నువ్వు ప్రార్థన చేయటం ఆప్ చేసి ఫస్ట్ నువ్వేం చేస్తున్నావో దాన్ని చెక్ చేసుకో. వాట్ సీడ్స్ యు ఆర్ సోయింగ్, అది జరక్కోకుండా ఉండటానికి ఏ విత్తనాలు నువ్వు విత్తుకుంటున్నావు, అది ఫలించుకోకుండా నీ యొక్క ప్రార్థనని వర్క్ చేయకుండా అది గోడలాగా అడ్డుకట్టేసింది. ఏ విత్తనాన్ని మనం తీసేసేయాలి. వి నీడ్ టు చెక్ అవర్ సెల్వ్స్. సమాధానం ఇంట్లో లేదు అని అంటే సమాధానం ఇంట్లో లేకుండా ఉండటానికి మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం. దేవుని బిడ్డలు ఉన్న ఇంట్లో
ఆనందము నిలబడి ఉంటుంది అంటారు. మరి నువ్వు ఉన్న ఇంట్లో దుఃఖం ఎందుకు వస్తుంది? లేమెందుకు వస్తుంది? ఆనందం ఎందుకు ఉండట్లేదు? నువ్వు ఉన్నావంటే దేవుడు ఉన్నాడనే కదా అర్థం. మరి దేవుడు ఉన్న చోట పండ్లు కొరుకుతాయి, ఏడుపును ఉండవన్నారు కదా. మరి నీ ఇంట్లో ఇవన్నీ ఎందుకు ఉంటున్నాయి? వి నీడ్ టు చెక్ అవర్ సెల్వ్స్. మనకి మనం చెక్ చేసుకోవాలి, మనకి మనం సరి చేసుకోవాలి. ఎక్కడ మనం దేవుడి నుంచి దూరం అయిపోయాం, ఆయన యొక్క కృపకి మనకి అడ్డుగా ఏది నిలబడి ఉంది, వాట్ ఈజ్ అవర్ మన బిహేవియర్ ఎక్కడ సరి చేసుకోవాలి, మన మాట ఎక్కడ సరి చేసుకోవాలి, మన ఆలోచనలు ఎక్కడ సరి చేసుకోవాలి, మన చూడండి, కొంతమంది ఏమంటారంటే నేను 100% పర్ఫెక్ట్గా ఉన్నాను. నో, నువ్వు 100% పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు ప్రార్థన చేయకోకుండానే నువ్వు ఫ్రూట్ఫుల్ లైఫ్ అనుభవిస్తావని అర్థం. నువ్వు అనుభవించట్లేదంటే నువ్వు 100% పర్ఫెక్ట్గా ఉన్నావని మనమే అనుకుంటున్నాం, కానీ దేవుడు అనుకోవట్లేదు. నేను చాలా బాగున్నాను సిస్టర్, ఇంట్లో మా భర్తకు మర్యాద ఇస్తా, పిల్లలకి బాగా ప్రేమిస్తాను, ఇంట్లో అందరినీ చూసుకుంటున్నాను. నో, నువ్వు మర్యాద ఇస్తున్నట్టు నటిస్తున్నావేమో. మనుషుడు పై రూపాన్ని మాత్రమే చూస్తాడు. కొంతమంది ఉంటారు, ఎదుటి మనిషి కోసం నటించడం స్టార్ట్ చేస్తాడు, ప్రేమిస్తున్నట్టు నటిస్తారు. ఇన్నర్ హార్ట్కి వెళ్ళేసరికి ఏముంటుంది తెలుసా? ప్రేమ ఉండదు, నటన మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఎంత పైన నువ్వు ఎంత పరిశుద్ధంగా డెకరేట్ చేసుకొని కనిపించినా దేవుడు మాత్రం నీ పై రూపాన్ని మాత్రం చూడడు. ఒకసారి నీ ఇన్నర్ హార్ట్ చెక్ చేసుకోవాలి, మన యొక్క ఇన్నర్ హార్ట్ని చెక్ చేసుకోవాలి. కొన్ని సమస్యలకు ఆన్సర్ దొరకట్లేదంటే మన యొక్క ఇన్నర్ ఎక్కడో లోపం కలిగి ఉంది, అందుకని మనకు ఆ సమస్యల నుంచి బ్రేక్ త్రూ రావట్లేదు. అందుకని మనము కొన్నిటిని జయించలేకపోతున్నాం, కొన్నిటిలో సక్సెస్ని చూడలేకపోతున్నాం. దేవుడు క్రియేట్ చేయటం మాత్రం మనిషిని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేశాడు, కానీ మనం ఆ సక్సెస్ఫుల్ పర్సన్గా బిహేవ్ చేయలేకపోతున్నాం. వై? బికాజ్ అవర్ బిహేవియర్, మన యొక్క బిహేవియర్ దేవుని ఎదుట ఏ రీతిగా ఉంది, ఎట్లాంటి బిహేవియర్ని మనం సో చేస్తున్నాం, ఎట్లాంటి పనుల్ని మన జీవితాల్లో మన కార్యాలు జరగకోకుండా విత్తనాలని విత్తుకుంటా ఉన్నామో, ఆ విత్తనాలని గనక చూసి సరిచేసుకున్న నాడు వీ విల్ స్టెప్ ఇన్ టు ఏ సక్సెస్ఫుల్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత క్రూరమైన వాళ్ళైనా అవ్వచ్చు, ఎంత భయంకరమైన మనుషులైనా అవ్వచ్చు, దేవుడు ఎట్లా బ్రతికాడంట? తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడంట. అంటే ఆయన్ని హింసించిన వాళ్ళని సహితం వదిలేసాడంట. నువ్వు చూసుకో దేవా అన్నాడంట. కానీ ఆయన మాత్రం దేవుడు ఎలా బ్రతకాలనుకొని భూమి మీదకి వచ్చాడో అలాగ మాత్రమే జీవించాడంట. హృదయంలో కూడా ఆయన్ని దూషించిన వాళ్ళని దూషించలేదంట, ఆయన్ని బాధపరిచిన వాళ్ళని బాధపరచలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఆ రీతిగా మన జీవితాల్ని మనం జీవించినట్లయితే మన కుటుంబాల్ని ఆ రీతిగా మనం కట్టుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా. ద సీడ్స్, ఏం విత్తనాలు విత్తుతున్నాం కుటుంబాల్లో? బిడ్డలకి, భర్త పట్ల, అత్తమామల పట్ల, సమస్యల పట్ల, ఆర్థిక పరిస్థితుల పట్ల, ఆరోగ్యం పట్ల, తరతరాల నుంచి వస్తున్నాయి కొన్ని డిసీజెస్ మా ఇంట్లో, అది ఆనవాయితీ అని అంటే నువ్వు కట్ ఆఫ్ చేసేదాన్ని. ఎందుకు కట్ ఆఫ్ చేసేయాలి? ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. లోకంలో ఏది ఉన్నా సరే, నీ తరాల నుంచి క్యారీ చేసుకుంటూ వస్తున్న ఏదైనా సరే నువ్వు దానికి చెక్ పెట్టేయచ్చు. ఆమేన్. ఎందుకు చెక్ పెట్టేయచ్చు? ఎందుకంటే జీవించేది నువ్వు కాదు, ఆయనే నీలో జీవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ద సీడ్, విశ్వాసం అనే విత్తనం, విశ్వాసం అనే మాట నువ్వు విత్తిన నాడు తరతరాల నుంచి వస్తున్న అనారోగ్యత నీతో చెక్అవుట్ అయిపోతుంది. ఆమేన్. నీతో ఆగిపోతుంది, అసలు నీకే అంటుకోదు. నీ జనరేషన్ బ్లెస్సింగ్ జనరేషన్గా మార్చబడిద్ది. నీ బిడ్డల జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. నువ్వు రూపాయి లేకోకుండా జీవితాన్ని స్టార్ట్ చేస్తే కోట్ల రూపాయలకి అధిపతిగా దేవుడు నిన్ను చేయగలడు. ఇది మిమ్మల్ని ఏదో ఉద్రేకంగా మీ హార్ట్స్ని
బూస్టప్ చేయడానికి మాట్లాడే మాటలు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట జీవము కలిగిన మాట. ఆయన మాట్లాడిందే. మంచి దినాలు చూడగోరాలి అని అంటే మన నాలుకని, మన పెదాల్ని మనం ఆయన ఆధీనంలో పెట్టిన నాడు, మనం సరిచేసుకొని జీవించిన నాడు మంచి దినాలు మనం అడక్కోకుండానే మన తరతరాలు జీవింపచేయబడతా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులపైనున్న దీవెనలన్నీ నా మీదకి రావాలి అని ప్రార్థన చేస్తాం. కానీ నిజంగా రావాలి అన్న నమ్మకం మనకు కలిగి ఉన్నామా? కలిగి ఉంటే అంబానీ కంటే కూడా ఉన్నతమైన స్థితిలో ఎవరుంటారంటే మనమే ఉంటాం. హల్లెలూయా. ఆ మాటని నమ్ముతాం కానీ విశ్వసించాం. ఆ దీవెనని చాలాసార్లు మనం మార్నింగ్ లెగంగానే చాలామంది దీవెనలు పలుకుంటూ అలవాటు, కానీ ఆ దీవెనల్ని పలకటమే అలవాటు, కానీ ఆ దీవెనలు మనకు కలుగుతాయి అన్న నమ్మకం మాత్రం మనకు ఉండకపోవటం వల్లే మన జీవితాల్లో ఇంకా ఆ సక్సెస్ని అనుభవించలేకపోతున్నాం. ఎప్పుడు దేవునికి మన యొక్క సమస్యల గురించే చెప్తాం. దేవుడు ఏమంటాడు తెలుసా? నా ఎదుట నీ యొక్క సమస్య గురించి చెప్పవాకు. మనం దేవుడు ఎంత గొప్పవాడో ఆ సమస్య కంటే అన్న మాటని కనుక మనం సమస్యకి చెప్పగలిగినాడు, సమస్య అనే దానికి అర్థమే నీ జీవితంలో లేకుండా చేసేస్తాడు. హల్లెలూయా. దేవునికి సమస్యలు కాదు చెప్పేది, సమస్యకి చెప్పాలి. మనం నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు అన్నది. హల్లెలూయా. అనారోగ్యతకి చెప్పాలి నువ్వు నా దేవుని ముందు నువ్వు నథింగ్ అన్న విషయం. ఆమేన్. కన్ఫ్యూజన్కి చెప్పాలి, నా దేవుడు సమస్త జ్ఞానం కలిగిన దేవుడు, అట్లాంటి దేవుడు రూపంలో నేను బ్రతుకుతున్నాను కాబట్టి నీకు నా మీద ఎటువంటి అధికారం లేదు అన్న విషయాన్ని కన్ఫ్యూజన్కి చెప్పాలి. ఆమేన్. నా భర్తకి మా ఇద్దరి మధ్యలో సమాధానం లేదు అని అంటే అసమాధానానికి చెప్పాలి సమాధానకర్త అయిన దేవుడు నాలో నివసించి ఉన్నాడు అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సక్సెస్కి బ్రాండ్ అంబాసిడర్ నేను అడుగుపెట్టి ప్రతి స్థలం, అబ్రహాము అడుగుపెట్టిన ప్రతి స్థలం ఇస్తానన్నాడు. ఆ అబ్రహాం పైన ఉన్న దీవెనలు నేను పలికాను కాబట్టి నేను ఎక్కడుంటే ఆ ప్లేస్ నాదే. ఆమేన్, ఆమేన్. అంగుళం స్థలం కూడా లేదన్న వాళ్ళకి 1000 గజాల స్థలం ఊరికే రాసి ఇవ్వగలిగిన శక్తివంతుడైన దేవుడు మన దేవుడు. ఆమేన్. ఊరికే నువ్వు నడిచి ప్రార్థన చేస్తే చాలు, దాన్ని నీ చేతిలో పెడతానన్నాడు. హల్లెలూయా. కానీ చెప్పటం చాలా ఈజీ, ఆమెన్ చెప్పటం చాలా ఈజీ, నమ్మటం చాలా ఈజీ, కానీ ఆ మాటని విశ్వసించి పొందుకుంటాం మాత్రం చాలా కష్టం. విశ్వాసికి విశ్వసించి పొందుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఫెయిత్ 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 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫెయిత్ అనేది ఒక విశ్వాసి యొక్క జీవితం. దేవుణ్ణి నమ్మిన ప్రతి మనిషికి విశ్వాసము ఒక ఆభరణంగా నిలబడిపోయి ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మాట యందు నమ్మిక ఉంచిన నాడు చెడ్డ దినాలు నీ నుంచి పక్కకి తొలగిపోతాయి. ఆమేన్, ఆమేన్. దేవుని మాట యొక్క శక్తిని నీలోకి గనక నువ్వు అనుభవించుకున్న నాడు నీ జీవితం శక్తివంతంగా మార్చబడుతుంది. అంటే హయ్యర్ స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే స్పిరిచువల్ రిలంలో బ్రతకటం అని అంటే స్పిరిచువాలిటీ తోటి కనెక్ట్ అయ్యి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడన్న గమనానికి నువ్వు కనెక్ట్ అయ్యి ఆయనతో సహజీవనం చేసిన నాడు నువ్వు ఉన్నతమైన స్థానంలో జీవిస్తున్నావని అని అర్థం. హల్లెలూయా. ఉన్నతమైన స్థానంలో జీవించే వాళ్ళకి ఎవ్వరికి ఈ భూమితో సంబంధం ఉండదు, కానీ భూమి మీదే బ్రతుకుతారు, కానీ యేసు ప్రభులాగా బ్రతుకుతారు. ఆమేన్. యేసు ప్రభు ఎందుకు చెల్లించలేదు ఈ లోక బాధలకి హింసలకి? ఎందుకంటే యేసు ప్రభు భూమి మీద మనిషిలాగా బ్రతకలేదు. యేసుక్రీస్తు ఎప్పుడు ఎలా బ్రతికాడు అంటే ఉన్నతంగానే బ్రతికాడు. నేను ఎప్పుడు ఆ రాజ్యానికి రిలేటెడ్ కానీ ఈ రాజ్యానికి రిలేటెడ్ కాదు అనుకున్నాడు. కాబట్టి ఆయన మనిషి ఎలా బ్రతకాలో ఫర్ ఎగ్జాంపుల్గా మనకి బ్రతికి చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్దామా మనం ఎలా బ్రతకాలి? యేసుక్రీస్తు ఎలా జీవించాడో భూమి మీద అలాగే భూమి మీద జీవించాలి. అలా జీవించిన నాడు మంచి దినాలు మన జీవితాల్లోకి పరుగులెత్తుకుంటూ వస్తాయి అని అర్థం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏడుపు ఉండదు, కోపం ఉండదు, ద్వేషం ఉండదు, పగ ఉండదు,
లేమి ఉండదు, అనారోగ్యత ఉండదు, ఏమీ ఉండవు. ఇవి ఏముంటాయి అంటే యుగ యుగాలు ఆనందం మాత్రమే నిలబడి ఉంటుంది. ఆమేన్. వర్డ్స్ హెల్ప్ టు డైరెక్ట్ యువర్ లైఫ్. ఆయన మాట మీరు ఎలా ఆయనకిలాగా భూమి మీద బ్రతకాలో ఇవి డైరెక్ట్ చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. అందుకే ఆయన మాటని మనం నమ్మాలి. ఆయన మాటలో జీవం ఉందని అని మనం నమ్మాలి. అట్లా నమ్మిన నాడు ఈ మాటలే మనల్ని నడిపిస్తూ ఉంటాయి. అందుకే వాక్యం చదవాలి. చదువుతున్నామంటే చదవటం కాదు, చదువుతానే ఉండాలి, మెడిటేట్ చేస్తూనే ఉండాలి. ఒక్క మాట చాలు, నువ్వు 10 అధ్యాయాలు చదవాల్సిన అవసరంలా. ఆ ఒక్క అధ్యాయంలో ఒక్క మాట తీసుకో. ఆ మాట ఆ రోజు నీ జీవితంలో జరిగే విధంగా మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మాట యందు విశ్వాసం ఉంచాలి. మాట, ఈ మాటలో జీవం ఉంది. ఈ జీవం నేను తీసుకున్న నాడు నాలో జీవం ప్రవహిస్తూ ఉంటుంది. అది దేని మీదైనా ఆ మాటను పలకొచ్చు. మన పరిస్థితుల్లో పలకొచ్చు, మన అనారోగ్యతల్లో పలకొచ్చు, మన అశాంతి ఉన్న సిచ్యువేషన్స్లో పలకొచ్చు, నమ్మని భర్త మీద పలకొచ్చు, విశ్వసించని బిడ్డల మీద పలకొచ్చు, ప్రేమ లేని రిలేషన్షిప్ మీద కూడా ఆ మాటని ఆ రిలేషన్ మీద పలికినాడు ఛేదించలేని పరిస్థితుల్లో జీవాన్ని చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా ఈ మాటని? ఈ రోజు నుంచి మీ జీవితాలు మారిపోవాలి. ఈ రోజు నుంచి ఏడవకూడదు. ఈ రోజు నుంచి మాట్లాడాలి. మాట్లాడటం స్టార్ట్ చేయండి. ఓన్లీ ఒకటే తలంపు కూడా ఆయన పరిగణలోకి తీసుకుంటాడంట. చెడ్డ తలంపు కూడా ఆయనకి నచ్చదు, అసహ్యము. చెడ్డ మాట, సరదాగా పలికే ఒక చెడ్డ మాట కూడా ఆయనకి నచ్చని విషయం అంట. అందుకనే సక్సెస్ని మనం చూడలేకపోతున్నాం. కానీ దేవుడు మాత్రం మనల్ని సక్సెస్ఫుల్గా చూడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన మాటల ద్వారా మన జీవితాల్ని మనం ఈరోజు సరిచేసుకుందాం. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది దేవుని మాటలను బట్టి ఆశీర్వదించబడ్డారు? ప్లీజ్ మనకు మనం సరిచేసుకుందాం. వేర్ వి ఆర్, ఎక్కడ పడిపోయాం, ఎక్కడ దేవుని మాటకి విలువ ఇవ్వకుండా జీవిస్తున్నాం, ఎందుకు మన జీవితాల్లో మంచి దినాల్ని చూడలేకపోతున్నాం, ఎందుకు మన జీవితాలు ఎప్పుడు చెడ్డ దినాల్లోనే ఫ్లో అవుతూ ఉంటాయి? ఒక్కరోజు మంచిగా బ్రతికామంటే వారం రోజులు ఏడుస్తూ ఉండాలి. వై? ఎందుకంటే మనం ఆయన మాటని నమ్మట్లేదు, విశ్వసించట్లేదు. నమ్ముతున్నాం అంతే, ఆయన మాట పైన విశ్వాసం లేదు. కొన్ని సమస్యలకి చూడండి, దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు. ఎస్, చేస్తాడు, అది మనం నమ్ముతున్నాం. కానీ దేవుడు చేసేసాడు అన్న మాట నీకు ఏది కావాలి? ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం ఏంటి అంటే, అసలు నీకు చిన్న నమ్మకం, యేసు ప్రభు సాధించాడు కాబట్టి నేను సాధించగలను అన్న ఒక్క దానిపైన చిన్న నమ్మకం ఉంటే చాలంటండి మన సమస్యకి సొల్యూషన్ దొరకటానికి. కానీ ఆవగింజంత విశ్వాసమే కొదువైపోయిందంట విశ్వాసికి. అందుకే మంచి దినాల్ని మనం చూడలేకపోతున్నాం. ఈ చెడ్డ దినాల్లో విశ్వాసులు మాత్రమే మంచి దినాల్లో బ్రతకగలరు. ఆమేన్, ఆమేన్. ఎందుకో తెలుసా? విశ్వాసులు ఉన్న ఇంట్లో యేసుక్రీస్తు నివసించి ఉంటున్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చెడ్డ దినాల్లో ఊపిరి కూడా కలుషితంగా మార్చబడింది. అందుకే మాస్క్లు వేసుకొని తిరుగుతున్నాం. అంటే రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు ఆ గాలి కూడా పీల్చుకోలేము. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. కానీ జీవము గల దేవుడు ఆయన ఊపిరి మనలో ఊదేడు అన్న గమనం మనలో ఉన్న నాడు ఈ కలుషితమైన గాలి మనలోకి వచ్చినా సరే అది ఎటువంటి రూలింగ్ కూడా మన పైన చేయదు అన్న విషయాన్ని మనం గమనించి నమ్మగలిగినాడు. ఈ భూమినే రూల్ చేయగలిగినంత శక్తి మనకి విశ్వాసమైన మనకి మాత్రమే ఉంది. ఆమేన్. మీరు నమ్ముతారా? కరోనా కాదు కదా, కరోనా తల్లి వచ్చినా సరే మనల్ని ఏం చేయలేదు. బిడ్డలు బయటికి వెళ్ళి వస్తూ ఉంటే భయపడుతూ ఉంటారు. వీళ్ళు వెళ్ళి ఏం తీసుకొని వస్తున్నారో, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, అల్సర్ ఉంది. నో 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 నో. విశ్వాసి తల్లి ఉన్న ఇంట్లో ఆయన దేవదూతలతో సహా ఆయన రాజ్యాన్ని నిలబెట్టి ఉంటాడని అర్థం. ఆమేన్, ఆమేన్.
నేను చాలా వీక్గా ఉంటాను సిస్టర్. నో, నువ్వు వీక్గా ఉన్నావు. ఎట్లా వీక్గా ఉన్నావు? శరీరంగానే వీక్గా ఉన్నావు, కానీ ఆత్మీయంగా చాలా బలంగా ఉన్నావు. ఆమేన్. సర్వోన్నతుడైన దేవుడు మనలో జీవిస్తున్నాడు. సర్వోన్నతుని యొక్క శక్తి మనలో ఉంది. ఆయన ఉన్నాడు అంటే సమస్తం మనలోనే ఉందని అర్థం. మాట మాత్రం సెలవిస్తే చాలు, ప్రతిదీ ఆయన దూతల చేత మనల్ని సెట్ చేసేసి ఉన్నత స్థానంలో నిలబెట్టగలిగిన శక్తివంతమైన దేవుడు మనం సేవించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన తల్లులారా, ఫాదర్స్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్క తల్లి ఉన్న కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబంగా మార్చబడును గాక. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కళ్ళు ఆ రీతిగా మార్చబడుదురు గాక. ఆమేన్. 2 minutes దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నిజంగా నీ మాటలో ఉన్న శక్తి ఎంత గొప్పదో, ఎంత విలువైందో, ఎంత ఉన్నతమైంది అన్నది నాతో మీరు పలికిన విధానాన్ని బట్టి వందనాలు. నువ్వు నిజంగా మమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ లైఫ్లోకి నడిపించాలని ఉద్దేశంతో నీ ప్రాణాన్ని మా కోసం బలియాగం చేసావు ప్రభా. ప్రభా, ఏది అయితే కోల్పోయామో దాన్ని తిరిగి మాకు ఇచ్చావు, కానీ ఆ గమనం మేము మర్చిపోయాం నాయన. ఆ గమనంతో మేము జీవించలేకపోతున్నాం. లార్డ్, ఫర్గివ్ us, మమ్మల్ని క్షమించండి. నీ మాట మీద విశ్వాసాన్ని కలిగి జీవించే శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని నాకు అనుగ్రహించండి ప్రభు అని చెప్దామా? థ్యాంక్ యూ జీసస్. యేసయ్య, మీ సన్నిధిని బట్టి మీకు ఎంతో వందనాలు, మీ మాటల్ని బట్టి వందనాలు యేసయ్య. నిజంగా చాలా బలంగా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు లార్డ్. నీ మాటలో ఉన్న శక్తిని ఇక్కడున్న మాలో ప్రతి ఒక్కరి హృదయాల్లో, నీ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ శక్తిని నజరేయుడైన యేసు నామంలో విడుదల చేస్తున్నాను యేసయ్య. ఈ రోజు నుంచి బిడ్డల యొక్క జీవితాలు మంచి దినాలుగా చూచే విధంగా మార్చబడును గాక. ప్రభువా యేసయ్య, నీ యొక్క రాజ్యం యొక్క రూలింగ్ ఈ బిడ్డల యొక్క కుటుంబాల్లో జరుగును గాక, ప్రతి పరిస్థితుల్లో జరుగును గాక. ప్రభువా యేసయ్య, విశ్వాసాన్ని బిడ్డల హృదయాల్లో ఇంపార్ట్ చేయమని అడుగుతున్నాను నాయన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, విన్న వాక్యాన్ని బిడ్డల జీవితాల్లో ఫలించి అభివృద్ధిపరిచి ఆ విధంగా బిడ్డలు జీవించులాగున ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ సీల్డ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ ద వర్డ్స్. ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే. ఆమేన్. ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.